నామినేషన్ వేయడానికి గుర్రంపై రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లారు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి దండు శేషు యాదవ్. మెడలో పూలదండలతో గుర్రంపై కూర్చొని అందరికీ అభివాదం చేస్తూ వెళ్లారు. శేషు యాదవ్ గుర్రంపై వెళ్లడాన్ని జనం ఆసక్తిగా చూశారు. ఖమ్మం ఎంపీ స్థానం నుంచి సిపిఎం అభ్యర్థిగా బోడా వెంకట నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందు పెవిలియన్ మైదానంలో సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డప్పులు కొట్టారు. వీరితో పాటు బోడా వెంకట్ ఓ చెయ్యి వేశారు. అనంతరం డప్పులతో బోనాలతో ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. తమిళనాడులో మీనాక్షి అమ్మవారి వేషధారణలో ట్రాన్స్జెండర్ భారతి కన్నమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ప్రసిద్ధిగాంచిన మదురై లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా భారతి కన్నమ్మ బరిలోకి దిగారు. శుక్రవారం మదురై జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి నటరాజన్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. కన్నమ్మ వెంట ఒకరు ముస్లిం, క్రైస్తవ దుస్తులు ధరించి వచ్చారు. 2014 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, కులమత భేదాలు లేవనే విషయాన్ని తెలిపేందుకే తాము ఇలా వచ్చామని తెలిపారు. நடக்கிற மாதிரி எடுக்கணும்ன்றாங்க. போங்க அப்படியே. సార్ 1 మినిట్ సార్. సార్ ఇంకా సార్